సరే సలీం, ఒక్క నిమిషం వచ్చేస్తాను. ఏంటి మళ్ళీ రాగింగా? పేరడిగితే అలా పారిపోయావే ఏంటి పొగరా? నేను నీతో ఏమన్నా తప్పుగా బిహేవ్ చేశానా? ఏదో కొంచెం అందంగా ఉన్నావు, మాట్లాడాలనిపించింది, అందుకని రౌడీలతో కొట్టించే ప్రయత్నం చేస్తే బెదిరిపోతానా? ఏమంటున్నావు? నేను రౌడీల్ని పంపించాను. యాక్చువల్లీ నేను ఎవరా చింపిరి చుట్టాడు? ఫ్రెండా బాయ్ ఫ్రెండా? సతీష్ అనుకుంటాను. వాడెందుకు వీడిని కొట్టడానికి? హలో, ఇక్కడ నన్ను చూసి మాట్లాడు. నేను ఎవరికి దేని గురించి కంప్లైంట్ చేయలేదు. నా గురించి ఎవరైనా నీతో గొడవ పడి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే, సారీ చెప్తే సరిపోతుందా? ఇంకేం చేయమంటావు? కాఫీ ఆఫర్ చేయి. థాంక్స్. నీకు చాలా ధైర్యమే. పేరేంటి? అశోక్. సీనియర్ అనే భయం లేకుండా చూడగానే ఫ్లర్ట్ చేశారు. అందంగా ఉన్నానన్నా. నేను చెప్పింది నిజమేగా. మేమిద్దరం పర్సనల్ గా మాట్లాడాలి, మీరు కొంచెం. అయితే నువ్వే తనని డ్రాప్ చేసే. రేఖ ఉండు, నేను వస్తాను. అశోక్ ఏంటాట్లా? తను వెళ్ళిపోతే నేను నడుచుకుంటూ వెళ్ళాలి. చాలా సంతోషం. తను వెళ్ళిపోతే ఏంటి, నేను డ్రాప్ చేస్తాను. నువ్వేం చేయక్కర్లేదు, ముందు బ్యాగ్ ఇవ్వు. టైం అయింది. ఓకే, నేను జోక్ చేయట్లేదు, సీరియస్ గానే చెప్తున్నాను. నా ఫ్రెండ్షిప్ ఓకే అయితే నాతో పాటు రా, లేదా ఇదిగో ఇప్పుడే గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు. బాయ్ సలీం, తీసుకో. బాయ్ అశోక్. జాయిన్ అయి నెల కూడా కాలేదు, అప్పుడే అడ్వాన్సా? కొంచెం అర్జెంట్ సార్. ఆ కార్నర్ టేబుల్ అటెండ్ అవ్వు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. సలీం, నువ్వు ఇక్కడ పని చేస్తున్నావా? ఎస్ సార్, పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను. ఇంట్లో కొంచెం కష్టం, నా ఖర్చులు నేనే మేనేజ్ చేసుకుందామని. దానికోసమైతే నీ చదువుకు సంబంధించిన పని ఏదైనా చేయొచ్చుగా. అలాంటి పని ఏమైనా ఉంటే చెప్పండి సార్, తప్పకుండా చేస్తాను. గుడ్. నా రీసెర్చ్ కి సీనియర్ స్టూడెంట్స్ హెల్ప్ చేస్తున్నారు. బుక్స్ రిఫర్ చేయాల్సి ఉంటుంది, దానికి నువ్వు రావచ్చు. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. హాయ్ సలీం, ఏంటి? ఒక చిన్న హెల్ప్ కావాలి. చెప్పరా. మ్యాన్షన్ రెంట్ ఇవ్వాలి, శాలరీ రాగానే మళ్ళీ ఇచ్చేస్తాను. ఎంతరా? 2000. రేపు ఈవినింగ్ ఇంటికి రా. ఓకే. థ్యాంక్స్. థ్యాంక్స్ అశోక్. వచ్చిన పని అయిందా? నీ మీదేం పడలేదు. లేదు, అంతా కిందే పడింది. ఎంత గొప్పగా చెప్తున్నాడు. సురేష్, సురేష్, సర్వెంట్ మేడ్ అడిగానుగా, ఏమైంది? ఈ టైప్ లో ఏదైనా జరిగితేనే నీకు సర్వెంట్ మేడ్ గుర్తుకొస్తుంది కదా. చెప్పాను, ఇంకా ఎవరు దొరకలేదు. సుందర్ ఫ్లాట్ అయిపోయాడు, వాడిని ఇంట్లో డ్రాప్ చేయవా? వీళ్ళని కూడా డ్రాప్ చేయాలి. నడగలడా? వస్తున్నాడు చూడు. మామా, పార్టీ అయిపోయిందా? బాయ్ రా. ఫుల్ బూస్ కి కాస్త తక్కువైనట్టుంది. సరుకు ఇంకా ఉందా? చేసిన వాంతుంది, కావాలంటే తీసుకెళ్ళు. హ్యాపీ బర్త్డే నీకు. హ్యాపీ బర్త్డే. వాడిని తీసుకెళ్ళరా. అరే, రేపు కూడా మందు దొరుకుతుందిరా. అమ్మాయికి హ్యాపీ బర్త్డే చెప్పలేదా? నువ్వు ఎలా వచ్చావురా? బస్లో. బాగా లేట్ అయిపోయింది, ఇక బస్ దొరకదు. నువ్వు ఇక్కడే ఉంటే మార్నింగ్ వెళ్ళు. నైస్ టు మీట్ యు సలీం. వెయిట్ చేయి, వచ్చేస్తాను.
సలీం, నువ్వా ఇవన్నీ క్లీన్ చేసావు? అవును అశోక్, చెప్పేద్దామని వెయిట్ చేశాను. ఎలాగో పని మనిషి లేదన్నావుగా, నాకు బోర్ కొట్టింది, క్లీన్ చేసి పెట్టేద్దామని. థ్యాంక్స్. వాటిని అలాగే వదిలేసి నువ్వురా. అయిపోయింది అశోక్. ఇప్పుడే లేచావా? గుడ్ మార్నింగ్ సలీం. గుడ్ మార్నింగ్. రూపా, ఏదైనా డిఫరెన్స్ తెలుస్తోందా? డిఫరెన్స్? సలీం ఉన్న ఎఫెక్ట్ తెలుస్తోంది. సలీం, నువ్వు కూడా అశోక్తో ఇక్కడే స్టే చేయొచ్చు కదా? ఏమంటావు అశోక్? యా, సలీం నువ్వు మ్యాన్షన్ ఖాళీ చేసి ఇక్కడికే వచ్చేయచ్చుగా. ఆ? మౌనమే అంగీకారం. ఓకే. ఇటు వెళ్దాం. అశోక్, నేను బస్సులో వెళ్ళిపోతాను. ఏంటి ఆటలుగా ఉందా? ఉండు, వచ్చేస్తాను. అశోక్, నీతో కొంచెం మాట్లాడాలి. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? అదే అంతా క్లియర్ గా చెప్పేశానుగా, ఇంకేముంది మాట్లాడడానికి? నువ్వే నా వెంట పడ్డావు, నచ్చానని చెప్పావు. ఇప్పుడు ఏమైంది నీకు సడన్ గా? నువ్వు నాకు ప్రపోజ్ చేస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడం, నువ్వు నచ్చావని చెప్పడం నిజమే. అందుకని లవ్ చేస్తున్నట్టు అర్థం కాదు. నేను జస్ట్ నీతో ఫ్రెండ్లీగానే మూవ్ అయ్యాను. దాన్ని నువ్వు ఇంత సీరియస్ గా తీసుకోవడం నాకు నచ్చలేదు. లేదు, నువ్వు ఏదేదో చెప్పి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు. నేను తప్పుగా... ఉమా, నువ్వే కన్ఫ్యూజన్ లో ఉన్నావు. అర్థం చేసుకో. మన వయసు ఏంటో ఆలోచించు. నువ్వు నాతో చెప్పినట్టు బయటికి వెళ్ళి ఇంకెవరితో అయినా లవ్ చేస్తున్నానని మాత్రం చెప్పకు. నవ్వుతారు. దీన్ని ఇంతటితో వదిలే. వెళ్ళిపోయిందా? వెళ్ళింది. అదొక మెంటల్ దిరా. త్వరగా వచ్చి ఎస్కేప్ అవుతా. నేనేదో జాలీగా బయట తిరగడానికి కంపెనీ ఇస్తుంది అనుకుంటే లవ్ చేస్తుందట. అలా అయితే ప్రపంచంలో ఉన్న అమ్మాయిలంతా నన్ను లవ్ చేయాలి. తమ్ముడు, ఫస్ట్ ఇయర్ లో సలీం అనే కుర్రాడు నాకు తెలుసా నీకు? సార్ తెలీదు. సలీం, నన్ను ఎవరు అడిగినా బాత్రూంలో ఉన్నానని చెప్పు. ఖచ్చితంగా మా నాన్న అంటాడు. సార్, నేను అశోక్ ఫ్రెండ్ సలీంని మాట్లాడుతాను. అశోక్ బాత్రూంలో ఉన్నాడు సార్. మొబైల్ ఛార్జ్ లేక ఆఫ్ అయిపోయింటుంది సార్. సరే సార్, అలాగే చెప్తాను సార్. థ్యాంక్ యూ. ఎవరు? నాన్నేగా. సింగపూర్కి వెళ్తున్నాను, ఇంటికి వచ్చే టైం ఉండదు, వాణ్ణే ఎయిర్పోర్ట్కి రమ్మను. అదేగా. మార్నింగ్ నుంచి 10 సార్లు చెప్పారు. రేపు మధ్యాహ్నం వస్తున్నారట. రేపా? మరి ఫామ్ హౌస్ సంగతి మేనేజ్ చేయొచ్చులే. రూపా, చెప్పడం మర్చిపోయాను. రేపు ఈవినింగ్ మనం సురేష్ ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. నువ్వు రావాలి. నన్ను వదిలేండి బాబు, నేను రాను. నీ బర్త్డే పార్టీ రోజు లేటుగా వెళ్ళినందుకే ఇంట్లో పెద్ద రైడు, మళ్ళీ ఫామ్ హౌస్ కా ఛాన్సే లేదు. కమాన్ రూపా, 2 డేసే. నా వల్ల కాదంటున్నాను కదా. ప్లీజ్ అశోక్, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ప్లీజ్. ఓకే, టైం అయింది. ఇంటి నుంచే ఫోన్ వస్తోంది. ష్యూర్గా నువ్వు ఫామ్ హౌస్కి రావా? నో. ఓకే సలీం, బాయ్. బాయ్ సురేష్. Bye. See you. సలీం, దీన్ని కడిగేసాయి. హే, రూపా రావట్లేదు కదా, రోజు నుండి మీరని తీసుకెళ్దామా? సలీం, కట్ చేసేరా. సలీం, ఈ వీకెండ్ యానంకి వెళ్తున్నావు. నువ్వు వస్తావా? లేదు అశోక్, నాకు కొంచెం వర్క్ ఉంది. మీరెళ్ళరండి. సలీం, నీకోసం ఎవరో వచ్చారు. సలీం వాళ్ళ అబ్బోని. లోపలికి రండి సార్. సలీం కైసా హై బేటా? క్యా సలీం, గుడ్లు అప్పగిని చూస్తున్నావు? షాక్ వా క్యా? లేదన్నా, నేను మీరు ఇప్పుడు వస్తారనుకోలేదు. అందుకే సారీ అశోక్, నాన్న వస్తానంటే హే, తెలీదు. దాందే ఉంది. కూర్చో. నాకు నేను అశోక్, హాయ్. వీడు సురేష్. హాయ్, ఐఎమ్ సలీం డాడ్. అశోక్, నాన్నతో కొంచెం బయటకు వెళ్ళొస్తాను.
ఉండ్రా, డ్రెస్ మార్చుకొస్తాను. ఆల్ ఒరిజినల్ టేక్ వుడ్డా? యా సురేష్, ఏసీ వర్కింగ్ అమ్మా? వెళ్తాం. నేను వెళ్ళొస్తాను. సురేష్, నెక్స్ట్ టైం డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం. బాయ్ సురేష్. బాయ్ అశోక్. బాయ్. సీ యూ. బాయ్. కన్ఫ్యూషన్ ఫ్యామిలీ అనుకుంటాను మావా. అంత దూరం నుంచి వస్తున్నాడు కదా, వస్తున్నట్టు కనీసం ఒక ఫోన్ కూడా చేసి చెప్పడా? ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఏడి సలీం అట్టా అంటావు? యాక్టింగ్ అయినా వచ్చిపోతుంటేనే కదా రిలేషన్ ఉండేది. పో బేటా, నీకేటి తెలియదు అసలు. ఇక్కడే నరికేస్తాను. ఏం కావాలి నీకు? ఎక్కువ వద్దు గాని ఓ 5,000 కొట్టు. ఇంకోసారి నీ జోలికొత్తే ఒట్టు. నువ్వు రాగవా? నా దగ్గర డబ్బులు లేవు. తొందరగా తాగి తప్పే ఇంకెప్పుడు నాకు కనిపించకూడదు. అలా చెప్తే అట్టబ్బా. నీ దగ్గర లేకపోతే ఎవరి దగ్గర అడిగిచ్చేసి అంత పెద్ద కొంపలో ఉన్నావు. కాలేజీలో పెద్ద పుడింగా నువ్వు. ఆ హీరో వేషాలు ఇక్కడే రా. స్క్రూ డ్రైవర్ తో బెదిరిస్తే నువ్వు పెద్ద పుడింగ్ వారా? ఏంటి బే ఆ లుక్? కాలేజ్ లో సైలెంట్ గా వెళ్ళిపోయానని భయపడ్డాను అనుకున్నావా? నన్నే వదిలేస్తావా? నేను ఇంకెప్పుడు ఇలా చేయించలేదు. ప్లీజ్, పడవద్దు. మన ఇద్దరు ఒకటే కాలేజ్ బ్రదర్. ప్లీజ్, ప్లీజ్ సార్.